ఇక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. రాజ్యసభలో డబ్బులు కలకలం రేపాయి. నిన్న సభలో రాజ్యసభ ఎంపీ అభిషేక్ సింఘ్వి కుర్చీ కింద నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. ఘటనపై రాజ్యసభ చైర్మన్ విచారణకు ఆదేశించారు. భద్రతా తనిఖీలో భాగంగా నిన్న చెకింగ్ చేస్తుండగా నోట్ల కట్టలు కనిపించాయి. 500 నోట్ల కట్టలను సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. రాజ్యసభలో డబ్బులు కలకలం రేపాయి. నిన్న సభలో రాజ్యసభ ఎంపీ అభిషేక్ సింఘ్వి కుర్చీ కింద నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు. తేజ, మనం చూస్తూనే ఉంటాం. ఎందుకంటే ఇటు లోక్సభలో కానివ్వండి, రాజ్యసభలో కానివ్వండి, ఎక్కడైనా కానీ చాలా తీవ్ర స్థాయిలో కూడా చర్చలు జరుగుతూ ఉంటాయి. అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పెరుగుతున్నటువంటి రేట్ల వల్ల కానివ్వండి, లేకపోతే పెరిగిపోతున్నటువంటి ద్రవ్యోల్బణం వల్ల కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే ఇతరత్ర సమస్యల వల్ల కానివ్వండి, ఏ విధంగా అయినా కానీ చాలా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. కానీ ప్రస్తుతం రాజ్యసభలో మాత్రం 500 నోట్ల గురించి చర్చ జరుగుతుంది. అది చాలా హాట్ టాపిక్గా మారింది అన్నట్లుగానే మనం చెప్పాలి. రాజ్యసభ మొత్తం దద్దరిల్లిపోతుంది అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే నిన్న రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి అభిషేక్ మను సింఘ్వి చైర్ కింద అయితే మాత్రం ఆయన కుర్చీ కింద 500 నోట్ల కట్ట దొరకటం అనేటువంటిది కొంత కలకలం సృష్టించినట్లుగానే మనం చెప్పాలి. ఎందుకంటే ఇదంతా కూడా సెక్యూరిటీ గుర్తించారు. మొత్తంగా 500 నోట్ల కట్టను గుర్తించారు. ఆ 500 రూపాయల నోట్లు కూడా ఒక 100 వరకు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. ఇదే నేపథ్యంలో దీనిపైన ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య కూడా అయితే మాత్రం చాలా వాడివేడిగా చర్చ జరుగుతుంది. అయితే దీన్ని రాజ్యసభ చైర్మన్ మాత్రం దీనికి పూర్తి స్థాయిలో అసలు ఈ డబ్బులు ఎవరివి ఇక్కడికి ఎందుకు వచ్చాయి, ఈ సీటు కింద ఎందుకున్నాయి, అది ఆ ఎంపీ సీటు కింద ఎందుకున్నాయి అనేటువంటి కోణంలో అయితే మాత్రం పూర్తిగా విచారణకైతే మాత్రం రాజ్యసభ చైర్మన్ విచారణకైతే ఆదేశించారు. కానీ దీనిపైన మాత్రం ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య అయితే మాత్రం చాలా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. అసలు 500 నోట్ల కట్ట అనేటువంటిది రాజ్యసభలోకి ఎలా ప్రవేశించింది, ఎలా వెళ్ళాయి అనేటువంటి కోణంలో ఖచ్చితంగా దర్యాప్తు చేసి తీరాల్సిందే అనేటువంటి విధంగా విచారణ జరిగి తీరాల్సిందే, అవి ఏంటనేది తేలాల్సిందే అనేటువంటి విధంగా కూడా రాజ్యసభలో చర్చ జరుగుతున్నట్లుగానే మనం చెప్పాలి. అమూల్య, రైట్ తేజ, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అభిషేక్ సింఘ్వి కుర్చీ కింద ఆ డబ్బులు దొరికినప్పటికీ అభిషేక్ సింఘ్వి దీన్ని ఖండిస్తున్నారు. తనపై వచ్చే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫేక్ అని చెప్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా అమూల్య, ఎందుకంటే అభిషేక్ మను సింఘ్వి అయితే మాత్రం తాను ఒకటే మాట చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ డబ్బులు ఎలా వచ్చినాయి ఏంటి అనేటువంటిది తనకు సంబంధం లేదు అనేటువంటిది చెప్తున్నారు. కానీ ఆ సీటు కిందే ఎందుకు ప్రత్యేకంగా వచ్చినాయి, ఆ సీటు కింద ఎందుకున్నాయి, తన సీటు కింద ఎందుకున్నాయి అనేటువంటిది మాత్రం ఇటు అందరూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది సెక్యూరిటీ గార్డ్ అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అయితే కొంత గుర్తించినట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తనకి ఎలాంటి సంబంధం లేదు, విచారణ చేయండి, కానీ తనకి ఎలా తన సీటు కింద వచ్చాయనేటువంటి తనకు కూడా తెలియదు. అసలు ఎన్ని నోట్ల కట్టలు ఉన్నాయనేటువంటిది తెలియదు. ఎంత అసలు 500 నోట్ల, అవి ఏ నోట్లు, ఆ నోట్ల అసలు డబ్బులేనా, అవి ఎక్కడ ఎలా వచ్చాయనేటువంటి స్థాయిలో కూడా అభిషేక్ మను సింఘ్వి మాట్లాడుతున్నారు. కానీ ఖచ్చితంగా దీనిపైన విచారణ జరగాల్సిందే అనేటువంటి స్థాయిలో కూడా మిగిలిన ఇతర పక్షాలంతా కూడా, ఇతర నాయకులంతా కూడా పట్టుబడుతున్నారు. కానీ ఈ విధంగా రావటం అనేటువంటిది శోచనీయంగా కూడా చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా రాజ్యసభ చైర్మన్ అయితే మాత్రం దీన్ని సీరియస్గా తీసుకొని దీన్ని అన్ని కోణాల్లో కూడా విచారించండి. ఏ విధంగా కూడా ఇక్కడికి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, అసలు ఎలా ప్రవేశించారు, ఎవరి ద్వారా వచ్చినాయి, ఇవి ఆ సీటు కింద ఎందుకున్నాయి అనేటువంటిది ఖచ్చితంగా దీనిపైన పూర్తిగా విచారణ జరిపించండి అనేటువంటి కోణంలో అయితే మాత్రం రాజ్యసభ చైర్మన్ విచారణకు ఆదేశించినట్లుగానే మనం చెప్పాలి. అమూల్య, రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ తేజ.